వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్లాస్ట్ తర్వాత సహాయ పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ సీఎం వైఎస్ జగన్. కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్న అదోని రూరల్ పోలీసులు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో 2 మహిళా జర్నలిస్టులపై గుండాల దాడి. ఆత్మకూరులో రైతుల పోరు, రైతులతో కలిసి ధర్నాలో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ పార్కులో స్పాటన్ గ్రీన్ సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాష్యం స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. అమ్మాయి కనపడకుంది. ఓకే, స్పాటన్ కర్నూలు గ్రీన్ మూమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. వీళ్ళు అందరూ కలిసి అంటే 1,00,000 మొక్కలు నాటాలి అన్న టార్గెట్తో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వృక్షో రక్షతి రక్షితః అని అన్నాము. దానికి తోడు మనకందరికీ తెలుసు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. దానితో భాగంగానే ఎక్కడైనా మనము స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఆఫీసులలో కానీ చెట్లు నాటితే మనకి ఎంతో మంచిది. ఎందుకంటే మన నుంచి పోయే కార్బన్ డైఆక్సైడ్ పోయి మనము మంచి చెట్ల వల్లనే మనం ఆక్సిజన్ను పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు నాటడమే కాదు, వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ తల్లి పేరిట, అమ్మ పేరిట కానీ, అలాగే బర్త్డేస్లో కానీ, అమ్మ పేరిట కానీ ఒక చెట్లు నాటుకొని దాన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మేము పిల్లలతో చెట్లు నాటించడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే చెట్లు క్రమశిక్షణ ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి ఒక చెట్టు నాటితే దాన్ని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తే ఇది మంచి అలవాటు. కాబట్టి వీళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అందరి భాగస్వామ్యంతో నేను 1,00,000 మొక్కలు నాటాలన్న ధ్యేయంతో ముందుకెళ్తాను. కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను అందరినీ, కర్నూలు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోవడం సర్కార్ చిత్తశుద్ధిని చెప్పకపనే చెబుతున్నది పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని దుయ్యపడ్డారు. రుణమాఫీపై ప్రభుత్వంలోని మంత్రులు ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, చల్ల ధర్మారెడ్డి గారి నాయకత్వం.
నాయకత్వం అబద్ధాలు వద్దు అబద్ధాలు వద్దు చెప్పేది కొండంతా చెప్పేది కొండంతా చెప్పేది కొండంతా చెప్పేది కొండంతా చెప్పేది కొండంతా 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు రైతులకు తెలంగాణ రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని రుణమాఫీ వెంటనే చేయాలని చెరకు రుణమాఫీ వెంటనే చేయాలి చెరుకు ఎరువులు రుణమాఫీ వెంటనే చేయాలి 2014 నుండి చెరుకు మరి చూస్తూ ఉంటే మళ్ళా ఆనాడు తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తూ ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం, మరి అప్పటి పాత కష్టాలను గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ ఎదగాలి, తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేసే బతకలేం, వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని ఒక గుమాస్తా పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది. మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక, ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాలకు కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్, యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసరరీత్యా ఏ టైంలో ఏం కావాలని ఆలోచన చేసి తెల్ల కాగితాలనంతా పచ్చ పాస్ బుక్కులు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ 10,000 ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలనే ఆలోచనకు వచ్చారు. అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించాయి. అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 4,000 2,500 వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి ఈ కోర్టులేసి గెలిపించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియం మైదానంలో స్కూల్ జోన్ క్రీడలు, హాకీ, వాలీబాల్, యోగా క్రీడాకారులను ప్రోత్సహించి పలు క్రీడలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణంలో వివిధ ఫంక్షన్ హాళ్లలో వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ కె కిషోర్ గౌడ్ స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు. వీరి వెంట పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, వంశీ మోహన్ ఉన్నారు.
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపయాత్రం కనపడిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. సంగారెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను మోసం చేశాడు. రైతులను నట్టేట ముంచే ఆలోచనలతో 2 లక్షల రుణమాఫీని తూతూ మంత్రంగా చేసి చేతులతో దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసేదాకా ప్రజలందరి తరపున రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అబద్ధాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నడ్డి విరిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. రైతేడిసిన రాజ్యం, ఎద్దెడిసిన యోసం, ఇవి 2 పారముట్టాయని చెప్పి పెద్దల నానుడి. ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారిది నిజమా? మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయనైతే ఇంకా 12,500 రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది. ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి అదే రకంగా మరి మొదటైతే 49,000 కోట్లు మరి రైతులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు. మరి ఆ తర్వాత 40,000 కోట్లు మేము కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు
మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి రకరకాల ఆంక్షలు. ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇవ్వం, రిటైర్మెంట్ ఉద్యోగస్తులైతే ఇవ్వం. మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఏకనామం పెట్టి పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 6 గ్యారంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు రైతులందరూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము వాళ్ళంటూ ఉండి పోరాడతాం. అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. జై తెలంగాణ. అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, నిపుణులు కావాలి. భారత అంతరిక్ష విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం కావాల్సి ఉంది. దృఢ సంకల్పం, ఆచరణలు కావాలి. 2029 చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణానికి కేంద్రం ముందడుగులు. అంతరిక్ష రంగంలో మేటిగా నిలబడడానికి అంతరిక్ష శాస్త్రజ్ఞులను, ఇంజనీర్లను, నిపుణులను తయారు చేయవలసిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై అటు ఉపాధ్యాయులపై ఉందని భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. కర్నూలు నగరంలోని 49వ వార్డు సంకల్బాగ్ భాష్యం పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థులకు గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు. మహిళలకు రక్షణ కల్పించేంత వరకు పోరాడతాం. మహిళలకు రక్షణ కల్పించేంత వరకు పోరాడతాం. సమగ్రమైన చట్టం చేసేంత వరకు పోరాడతాం. సమగ్రమైన చట్టం చేసేంత వరకు వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఐక్యత. వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఐక్యత. పోరాడతాం మహిళల రక్షణకై. పోరాడతాం మహిళల రక్షణకై. పోరాడతాం అత్యాచారాలకు వ్యతిరేక. ఓకే సార్. ఓకే సార్. స్థానిక ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో ఈరోజు మనము పిల్లలకి కంప్యూటర్ కోర్సు నేర్పించి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఈరోజు అందజేయడం జరిగింది. దీనికి మూల కారణం ఏంటంటే ఈరోజు మనకి స్పేస్ సెంటర్కి సంబంధించిన డే, నేషనల్ స్పేస్ డే కాబట్టి పిల్లలందరికీ కూడా సైన్స్ పరంగా కంప్యూటర్ కోర్స్ ఇచ్చేసి వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. భాష్యం స్కూల్లో పిల్లలకి విద్యతో పాటు కంప్యూటర్ సంబంధించిన జ్ఞానం కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో ప్రతిదీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా సమకూరుతుంది కాబట్టి
పిల్లలకి చదువుతో పాటు కంప్యూటర్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు మన పిల్లలకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. దీని అన్నిటి కూడా మాకు ఎంతో ముందుండి ప్రోత్సహిస్తున్న మా చైర్మన్ రామకృష్ణ గారు, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ సారు మాకు ఎంతో ముందుండి నడిపిస్తూ ప్రతిదీ కూడా అంటే నెక్స్ట్ 10 yearsకి పిల్లలకి ఏది ముందుంటుంది దాన్ని ఇప్పటి నుంచి అందిస్తూ మేము ప్రతి పిల్లోని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, భాషం స్కూల్, ఎన్ఆర్పేట. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టేందుకు డాక్టర్లకు రక్షణ కల్పించేందుకు సమగ్రమైన చట్టం చేయాలని, కలకత్తాలో డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ CITU ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు బాలదుర్గమ్మ అధ్యక్షత వహించారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కలకత్తా రాష్ట్రంలో RGR వైద్య కళాశాల ఆసుపత్రిలో PG సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ డాక్టర్ నిరసన తెలియజేస్తున్న దీక్ష శిబిరాన్ని చేరుకొని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. మహిళలకు రక్షణ కల్పించేంత వరకు మహిళలకు రక్షణ కల్పించేంత వరకు పోరాటం సమగ్రమైన చట్టం చేసేంత వరకు సమగ్రమైన చట్టం చేసేంత వరకు వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఐక్యత. పోరాటం మహిళల రక్షణకై, పోరాటం మహిళల రక్షణకై, పోరాటం అత్యాచారాలకు వ్యతిరేక. మన గవర్నమెంట్ నుంచి కూడా మేము పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు వచ్చి అరే ఏమైంది, ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళ నుంచి అదే ఏమీ రెస్పాన్స్ లేదు. ఇన్నాళ్ళు ఆపేసాం కదా డ్యూటీ, ఎవరు కానీ మా దగ్గరికి వచ్చి ఎందుకు ఆపేశారు మీరు అని చెప్పి ఎవరు మమ్మల్ని అడిగింది లేదు. మేమే వాళ్ళ అపాయింట్మెంట్స్ కోసం అయ్యా మాకు కొంచెం మీరు టైం ఇవ్వండి, మేము మా విన్నపాలు విన్నవించుకుంటాము అని మేము అడగడమే తప్పించి వాళ్ళంటూ వచ్చి చెప్పడం ఏం లేదు. సరే మొత్తానికి ఎట్లా మేము కలిసినా చెప్పినారు, కానీ చెప్పిన తర్వాత మాటల్లోనే ఉంది. ఒక పేపర్లో కానీ పబ్లిక్లో మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దానిలో అయినా కానీ చెప్తే ఓకే. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఇక్కడనే కాదు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు క్యాజువాలిటీలో కానీ డెలివరీ రూముల్లో కానీ ఎలా అంటే ఇక్కడ ఎక్కువ మంది గుమిగూడతారు జనాలు. సో ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ అయినా సరే దాడికి దిగబడతారు. మాకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది సిచ్యువేషన్. అయితే అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా అని అర్థిస్తున్నాం. ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ గవర్నమెంట్ 2019లోనే స్టార్ట్ చేసింది, కానీ మన దగ్గర ఏమీ అది చదవడం లేదు. ఇప్పుడైనా ఏమన్నా మాటల్లోనే ఉంది, అది కూడా ఏది పేపర్ మీద అయితే ఇంతవరకు రాలేదు. అది పేపర్ మీద వచ్చేంత వరకు మేమైతే పోరాటం కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. అది ఆ ప్రిన్సిపల్ గారు జరిగిన తర్వాత అక్కడ చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయి ముక్కులోంచి, చెవులోంచి, నోట్లోంచి పెద్ద ఎత్తున రక్తం వస్తూ ఉంది. ఈజీగా మనిషిని చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి, ఆ పొజిషన్ చూస్తే అర్థమవుతుంది. అయినా కూడా ఆయన సూసైడ్ అని చెప్పడం అంటే ఒక ప్రిన్సిపల్, ఒక బాధ్యత గల ఆఫీసరు ఆ రకంగా చెప్పాడంటే ఏముంది. అయితే ఆయనను మనం సస్పెండ్ చేయని డిమాండ్ చేశాము, ఆయన సస్పెండ్ చేయలేదు. ఆయన రాజీనామా చేసినాడు, రాజీనామాను ఆమోదించుకొని ట్రాన్స్ఫర్ చేసినారు. అంటే ఆయనకు ఆ గవర్నమెంట్కు ఏదో అవినాభావ సంబంధం లింక్ ఉంది. అందుకని ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఏమి చేయకుండా పరిస్థితిలో ఉంది. అంటే అక్కడ కొంత కుట్ర జరుగుతూ ఉంది, కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పే పద్ధతిలో దానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది. అందుకని చెప్పేసి మనం అతన్ని కూడా కుట్రదారుడుగా అతన్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకనే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. మా అమ్మాయి PG సెకండ్ ఇయర్ అమ్మాయి, MBBS అయిపోయి PG వచ్చి PG సెకండ్ ఇయర్ అమ్మాయి. మరి డాక్టర్స్ అంటే దేవుళ్ళు, మనకి ఎప్పుడు ఏం జరిగినా మనం వెళ్తే మనం చూసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకే రక్షణ లేకుంటే ఇంకా మామూలు వాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది? వాళ్ళకి సెక్యూరిటీ కావాలా? సార్ వాళ్ళు చెప్పారు, మన కర్నూలు హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్, రాయలసీమకే తలమానికంగా ఉన్న హాస్పిటల్, ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ రక్షణ ఉండాలా? చివరికి వాష్రూమ్స్ కూడా, బాత్రూమ్లు లేవంటే ఏంటది? ఏం చేస్తున్నట్టు ఇక్కడ? ఏం హాస్పిటల్ అన్నట్టుగా మంచినీళ్ళు కూడా లేవంటే ఎట్లా? వాళ్ళు ఎట్లా ఉండాలా? ఎట్లా చేయాలా? ఎందుకంటే సీరియస్ ఉంటాయి వాళ్ళు. ఒకసారి తిండి కూడా తినకుండా చేస్తుంటారు, వాళ్ళకి తిండి ఉండదు, తినే టైం ఉండదు, ముందు ఆ పేషెంట్ ముఖ్యము. అట్లా వాళ్ళు చేస్తుంటారు. మరి అంతనే చేసే వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది కదా.
కాబట్టి వాళ్ళు అడిగే తప్పేం కాదు, మాకు రక్షణ కల్పించండి. సపరేట్ ఒక సమగ్రమైన చట్టం తీసుకురండి దీనికోసం. డాక్టర్స్ ఉంటాం మేము, మా మీద దాడులు జరుగుతూ ఉంటాయి, చాలా జరిగినాయి అంతకుముందు కూడా. మన జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా జరిగినవి, పోయి వాళ్ళని కొట్టాలని ప్రయత్నాలు చేయడం జరిగినవి. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసినండి, పేషెంట్ సీరియస్ వస్తారు, వీళ్ళు చూసే లోపల చనిపోతారు. మీరేమో చేస్తారని చెప్పించే పద్ధతిలో వాళ్ళ మీద కోపాన్ని వీళ్ళ మీద చూపించే పద్ధతిలో చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి ఒక చట్టం తీసుకురండి, మాకు సెక్యూరిటీ. ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఒక పోలీస్ సిబ్బందిని సపరేట్గా వీళ్ళకంటూ పెట్టేస్తే ఎప్పుడు వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారు, వాళ్ళ డ్యూటీలో వాళ్ళకి వేస్తే వీళ్ళకు కూడా ఇబ్బందులు ధైర్యంగా ఉంటుంది, ధైర్యంగా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి కనీసమైన వసతులు కల్పించాలి వాళ్ళకు, అంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఓ చట్టాన్ని ఇలాంటివి ఎందుకంటే ఆ అమ్మాయిని మానవ మృగాలు, మామూలు మృగాలు కాదు, మృగాల కన్నా కొంత ఇది ఉంటుందేమో నీతి నియమము, అంతకన్నా ఘోరంగా మానవ మృగాలు అమ్మాయిని ఆ రకమైన అత్యాచారం చేసి ఆ రకంగా చంపేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి నిజంగా ఆలోచిస్తే ఎంత నరకం అనుభవించింది అమ్మాయి అని చెప్పేసి. కాబట్టి ఇవే కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీని తర్వాత మహారాష్ట్ర కూడా జరిగింది. 6 నెలలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలను అక్కడ స్కూల్లో ఆ స్కూల్కి వాళ్ళు పోతే ఆ పిల్లలు బాత్రూమ్కి పోతే ఆడ క్లీన్ చేసేవాడు ఉంటాడు కదా, కసుగొట్టే స్వీపర్, వాడు ఆ ఇద్దరిని రేపు చేసినాయి. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? 6 నెలల పసిపిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ఈరోజు అత్యాచారం జరిపి హత్యలు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నిమ్మకు చేత చూస్తున్నారు, పెరిగిపోతూ ఉన్నాయి. నిర్భయ చట్టం అంటారు, దిశ చట్టం అంటారు, ఎన్ని చట్టాలు వచ్చే చట్టాలు చుట్టాలాగానే ఉన్నాయి తప్ప అవి మనకేం ఉపయోగపడే పరిస్థితి లేదు, మనకు సెక్యూరిటీ కల్పించే పరిస్థితులు లేరు. కాబట్టి డాక్టర్స్కి అట్లయిందంటే మామూలు మనుషుల సంగతి ఏంటి? డాక్టర్స్, మహిళా డాక్టర్స్, నర్సులు, చాలా మంది హాస్పిటల్లో మహిళా నర్సులు అంతా పనిచేస్తూ ఉంటారు, నైట్ డ్యూటీలు ఉంటాయి, 36 గంటలు పనిచేస్తారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలా? కాబట్టి అడగని తప్పు కాదు, వాళ్ళే కాదు, మనమంతా ఫుల్ సపోర్టు. మీకే అందరికీ రక్షణ కల్పించాలా, ముఖ్యంగా డాక్టర్స్ వెంటనే రక్షణ కల్పించాలన్న పద్ధతిలో ఈరోజు మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది. వచ్చి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చేస్తుందని తెలిసి కూడా ఒకసారి మాట్లాడి కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడి వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది సార్. వీళ్ళంతా అంగన్వాడీ వర్కర్స్ అంతా హెల్పర్స్ కూడా ఉన్నారు, వీళ్ళు మన సిఐటి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.